హలో అండి, వెల్కమ్ టు శివాని మృగాక్షి ఛానల్. చిన్న రిక్వెస్ట్, ఇంకా చిన్న సారీ కూడా అండి. ఏం లేదండి, మీ అందరికీ చెప్పాను. మీ సమస్యలన్నీ వింటూ ఇన్స్టాగ్రామ్లో వాయిస్ రికార్డులు అన్నీ వింటూ కూడా నాకు అనిపించింది కాసేపు అమ్మ ముందు కూర్చుందాము అనుకున్నాను. కానీ ఇంట్లో వద్దంటున్నారండి. అంత టైం అంతా అమ్మ దగ్గరే కూర్చుంటున్నావు, అసలు ఫ్యామిలీతో ఉండట్లేదు, నీ ఆరోగ్యం గురించి కూడా కొద్దిగా ఆలోచించుకో అని చెప్పేసి ఇంట్లో అరుస్తున్నారు. ఏంటి అని అంటే, సరే మీ అందరి కోసం నేను ఆలోచిస్తున్నా, మరి నా కోసం మా వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు కదా, మరి వాళ్ళ కోసం కూడా నేను ఒకసారి ఆలోచించాలి కదా. కాబట్టి అమ్మ దగ్గర నేను డే టైంలో మాత్రమే కూర్చుంటాను. అది కూడా మనకి 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూర్చుంటాను తప్పకుండా ప్రతిరోజు. శుక్రవారం కూడా అదే టైం ఉంటుందండి, వేరే టైం ఉండదు. ఆదివారం అయితే అసలు లైవ్ చెయ్యను. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నం పూట 1 గంట నుంచి 3 గంటల వరకు ప్రతిరోజు లైవ్ చేస్తాను. ఎప్పుడైనా నాకు ఆ టైంలో ఏదైనా ఈవెంట్ జరిగితే మాత్రం లైవ్ ఉండదు, సరేనా. మామూలుగా అయితే ఆదివారం బందే పెట్టేస్తానండి, లైవ్ చేయను. ఎందుకంటే పాప ఉంటుంది, ఇబ్బంది అవుతుంది నాకు పాపతోటి, సరేనా. ఇంకా ఏంటి అని అంటే, అందరికీ అమ్మ చెప్పినట్టు జరుగుతుందని నేను భావిస్తున్నాను. చాలామంది నాకు చెప్తున్నారు, అమ్మ చెప్పినవన్నీ మాకు జరుగుతున్నాయండి, సంతోషంగా ఉంది అని చెప్పేసి వాళ్ళ సంతోషాన్ని నాకు షేర్ చేస్తున్నారు. మరి మీకు కూడా అమ్మ దగ్గర అడిగిన సమస్యకి పరిష్కారం చెప్పినప్పుడు, మరి మీకు మంచి జరిగిన తర్వాత నాకు కూడా చెప్పాలి కదా. మీరు చెప్తే నేను కూడా అమ్మకి చెప్తాను, హ్యాపీగా ఫీల్ అవుతాను. తర్వాత ఇంకేంటి అని అంటే, అమ్మ దగ్గర కోరుకున్న కోరికలు అమ్మ తీరుస్తా అని చెప్పిన తర్వాత మనం కూడా అమ్మ దారిలో ఉండాలి. నిజాయితీగా ఉంటేనే మన కోరిక తీరుతుంది. అమ్మ తీరుస్తా అని చెప్పింది కదా, ఇంకేంటి మనం ఎలా అయినా ఉండొచ్చు అని చెప్పి ఎలాంటి తప్పుడు ఆలోచనలు అలాంటివి చేసుకోమాకండి. అలా చేస్తే మాత్రం మీ కోరిక తీరుస్తా అని చెప్పిన అమ్మ తీర్చదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని చక్కగా మీరు భయంతో, భక్తితోటి, ప్రేమతోటి అమ్మ మనల్ని గమనిస్తున్నారనేది గుర్తుపెట్టుకొని ఏ పని చేసినా చేయండి, ఓకేనా. తినేసా అండి. వారాహి అమ్మ దగ్గర పెట్టిన ఇవి ఉన్నాయి కదా, దానిమ్మ గింజలు అన్నీ తినేసాను. ఇంకా ఇవాళ అయిపోయింది. ఇంకా నా ఓపిక అయిపోయింది. ఇవాళ చాలా పని ఉంది, ఇంట్లో పని చేసుకోవాలి కదా. నేను ఎంతసేపు పూజలోనే ఉంటున్నాను. మళ్ళీ రేపు సోమవారం మా తండ్రి శివయ్యకి అభిషేకం చేసుకోవాలి. సరే, ఆ పని నాకు ఇష్టంతో చేసుకుంటున్నాను. ఇంట్లో పని అంతా పెండింగ్ అయిపోతుంది. అంట్లు, బట్టలు అవన్నీ ఉంటున్నాయి, చిన్నగా చేసుకుంటాను ఇక, సరేనా. ఉంటానండి. ఇంకో విషయం, నా పాప పుట్టినరోజు కూడా నేను ఏర్పాట్లు చేసుకోవట్లేను. ఇప్పుడు నా పాప పని చేయాలి కొంచెం. మళ్ళీ లలితమ్మ స్వరూపం ఆవిడ అసలే ఊరుకోదు, మళ్ళీ ఆమెకు అన్నీ చేసి పెట్టకపోతే. మళ్ళీ నా బాబు ఉన్నాడు, వాడు వెళ్ళిపోయే వరకు కొంచెం వాడిని కూడా పట్టించుకోవాలి కదా, సరేనా. ఉంటానండి. నేను మీ శివాని మృగాక్షి.